గైస్ ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే. ఇయర్ ఫోన్స్ పెట్టుకోమా, మా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. గైస్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే కొట్టట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో లాస్ట్ దాకా చూడండి గైస్, తప్పకుండా పని ఉంటాయి. రే ముసలమ్మంట రే ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి రా. One hour later. ఏమ్రా ఎగ్జామ్స్ అంట కదా, అవును డాడీ. ఎక్కడి దాకా వచ్చింది ప్రిపరేషన్? ఇంకా బొచ్చ టైం ఉన్నా డాడీ, నువ్వు ఫిగర్ పడక నేను చూసుకుంటా గానీ. అరే చూతే దీన్ని ఫస్ట్ సేమ్ బ్యాక్లాగ్లు పెట్టుకోకు. పిచ్చౌండ్ల ఇంటరే నువ్వు 3 సార్లు చదివినావు. అట్లా గాంధీ కదండి డాడీ. The next day. ఏందిరా ఇది మోడల్ ఎగ్జామ్? ఎవరు రాస్తారా బై పిచ్చౌండ్ల ఎగ్జామ్ అన్ని? నీ పెళ్ళామొచ్చి రాస్తుందిరా. మరి చూతేగానిలాగా అడుగుతాను, నీ ఎగ్జామ్ నువ్వు రాసుకోవాలి, ఇంకెవరు రాస్తాడు? బయట వచ్చి రాస్తాడా? బచ్చుగాడు మన కంట్రోల్లో ఉంటే చాలు. ఎందుకురా? రేపనంగా ఇవ్వాలి ఎంత ఎగ్జామ్ A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాడు, అప్పుడు ఈజీగా రాయొచ్చు. పీకినవు గానీ బాగా ఎందుకు రాలేదురా? ఇటు పోయినవాడు పిచ్చిపోకోడు. ఏమో వాడు ఒక పిచ్చి పూకోడు, వాడు పిచ్చి లంచోడుకో. చదివే దగ్గర రాదు కానీ ఎగ్జామ్ అంట. ఎగ్జామ్ కి ఏం ప్రిపేర్ అవుతాడు చూతేగాడు. ఒకసారి ఫోన్ చేద్దాం ఆగురా బాయ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యప్ప చెప్పురా. ఎక్కడను? ఇంట్లో ఉన్నా. చెప్పు. ఏం చేస్తాను చూస్తే మిర్జాపూర్ వెబ్ సిరీస్ చూస్తున్నా మచ్చా. అరే చెక్కసాలే 3 రోజులు ఎగ్జామ్ పెట్టుకుని మిర్జాపూర్ వెబ్ సిరీస్ చూస్తా. పిచ్చిలంజోడుగా గుద్ద కింద శరం ఉండాలి సుల్లిగా. అరే సుల్లిగా ఇంకా బొచ్చ టైం ఉన్నది ఎగ్జామ్ కి. ఊకే ఫోన్ చేసి విసిగిస్తాను సుల్లిగానివి. నీ ఇష్టం, మళ్ళా నువ్వు వచ్చింది నీకు చెప్తాను. సరే చూద్దాం. నీ గుడ్డలు అంతా బలుపుంటే మేమేం చెప్తాం చెప్పు. బద్దలు బాగా బలిసినాయిరా తాగంగా. వాడు అసలే చూతేగాడని నీకు తెలుసు. ఎందుకు ఫోన్ చేసినావురా పిచ్చిపోకోడా? హలో చెప్పురా. ఏమన్నా చదువుకున్నావారా? ఎందుకురా? లపాకిని దింగడానికి రా చూతే. లపాకిని దింగడానికే చదువుకున్నావా అడుగుతున్నా. అరే దెంగడానికి చదువు ఎందుకురా సుల్లిగా? చదువు అని ట్యూషన్లు పెట్టకు, నా దగ్గరికి రా నేర్పిస్తా. అరే లంచే, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి ముండా. అరే అవును కదరా, నేను రేపు ఎగ్జామ్స్ ఉన్నాయని పూర్తిగా మర్చిపోయినా. ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే పంపురా బాయ్ ప్లీజ్ రా. ఒక్క క్వశ్చన్ కూడా లేదు నా దగ్గర. మొడ్డగుడు. అరే ముండా, నువ్వే చదువుతావురా సుల్లిగా? నీకు కూడా ఏదో ఒకటి ఉండాలి కదా, అవి పంపు నాకు. అరే నాకు అలా అంతా బొచ్చుగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. A to Z మొత్తం అర్థమయ్యేటట్టు చేస్తాడు. నీ గుద్దు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడు ఊర్లోనే లేడు, వాడు వేరే ఊరికి పోయింట్రా ఎర్రిపూక. అరే అబద్ధాలు ఆడకరా చూతే. అరే నువ్వు పొద్దంచెల వాడిని కలిసినవారా? 3 రోజుల నుంచిలన్నా కలిసినవారా? 4 రోజుల నుంచిలన్నా? నేను కలవలేదు, ఫోన్ కూడా చేయలేదురా వానికి. అయితే ఆ బొచ్చుగానికి ఒకటి కింద మిర్చి ఉంటది, వాడి మొడ్డగుడు సుల్లిగా. ఇప్పుడు ఎట్లరా? నీ పక్క పంట ఎవడున్నారా? మన క్లాస్మేట్ రవిగాడు ఉన్నారా, వానికి కూడా ఏం రాదంట. నువ్వు కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాండు. అయితే వాని సంక నాకు పో దెంగై. A few moments later. చెప్పురా. ఏమైనా చదువుకున్నావా మామ రేపు ఎగ్జామ్స్ కోసం? నేను ఇప్పటిదాకా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఒక బుక్ పుస్తకం కూడా ముట్టుకోలేరా. నేను కూడా అంతేగాని మన ఆయుధం ప్రిపేర్ చేసుకుందాం దా. ఒక్కొక్క తీసుకుందాం. మన ఆయుధం రెడీ చేసుకోవాలంటే మన దగ్గర ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అనే దగ్గర. అందుకనే కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి. మన క్లాస్మేట్ లస్కుటప్ప ఉన్నది చూడరా, ఆమెను గోకిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని వాట్సాప్ చేసిందిరా. సూపర్ సెట్ మచ్చా. అన్ని డబల్ ఆయుధాలు తీపిద్దాం.
చెప్పు తంబి ఏం కావాలి? అన్న మీకు ఫోన్ లో వాట్సాప్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పంపిన అవన్నీ మైక్రో తీయన్న. సరే తంబి, ఒక గంట ఆగు. ఏం కాదన్న, కొంచెం ఎంతసేపు ఆగుతాం గానీ కొంచెం పెద్దగా అవపడేటట్టు తీయన్న, ఎగ్జామ్ మంచిగా రాయాలి కాబట్టి. అరే లవడాగా, పెద్దగా కనిపిస్తే మైక్రో చిట్టీలని ఎందుకంటారా చూతే. 1 hour later. చెప్పురా. అరే లవడాగా ఎక్కడికి పోయినావురా చూతే? నీకు ఫోన్ చేస్తా అంటే ఎంగేజ్ వస్తుంది సుల్లిగా. అరే చెక్కలని ఏంటిదో చెప్పు బే. ఏంటిదో చెప్పకుండా ఓ దెంగుతానో సుల్లిగా. నువ్వు నాకు క్వశ్చన్ ఆన్సర్స్ పంపితే మినిమం పాస్ అవ్వచ్చు అనుకున్నా కదరా లంజోడక. నువ్వు మినిమం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మినిమం పాస్ అయిపోదు సుల్లిగా. అరే చూతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాట్సాప్ చేసినా చూసుకో, ఫోన్ చేసి దెబ్బకు సుల్లిగా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రా, సేమ్ టు యూ రా. చెప్పు బా, ఫోన్ చేసినావు? ఏమైనా చదివినావారా? బొచ్చుగాడు ఇన్ఫర్మేషన్ అది ఏంటిది, అది దాని పేరేమో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ పంపిండు. అది సరిగా నువ్వెట్లా చదువుతానో చెప్పు. చదవడాలు ఏం లేవు, కనిపించిందల్లా సావదెంగడమే, మైక్రో చిట్టి పెట్టి ఆన్సర్ ఎక్కడమే. అరే మచ్చా, ఆగా అర్థమైంది. నీకు కూడా కొన్ని ఇంపార్టెంట్ మైక్రో చిట్టీలు ఇస్తా గానీ కొన్ని డబల్ దివి ఇచ్చిన. థ్యాంక్ యూ రా మచ్చా. సరే మరి రేపు ఎగ్జామ్ లో కలుద్దాం. ఓకే రా. రేపు ఎగ్జామ్ లో ఆన్సర్ షీట్లు మాత్రం చింపదెంగడమే. The next day. మీరు చీటీలు తెస్తే కాముగా రాసుకోండి అబ్బా, అల్లరి చెయ్యమాకండి. మళ్ళా ఛాన్స్ ఇయ్యను నేను. అబ్బా సార్ మంచోడు పడ్డాడు, ఈయన గాని ఎగ్జామ్ పాస్ అయితే ఈ సార్ కాళ్ళకు మొక్కుతా అని అంటాననుకున్నారు కాదురా. చీటీలు దొరికితే ఒక్కొక్కడికి డిబార్ చేసి పడి దింగుతా, చెడ్డీలోడ తీసి దింగుతా. మెచ్చుకునే లోపే సాడిజం చూపెట్టిండు సోర్లిగాడు. విన్ బతుల నవ్వడ్డా సాడిస్లని చూడుకో. A few ఏమిరా ఎగ్జామ్ రాయవా? రాసేమన్నా బాగుపడతామా సార్ మనం? అటు ఇటు చూస్తే కొంచెం నాలెడ్జ్ అన్న వస్తుంది. ఏదో ఒకటి రాయిరా వారి. సార్ నేను చెప్పేస్తున్నా, ఇప్పుడు నాకేం రాదు, నాకేం చదువు రాదు, ఏం రాదు. మీరు కోఆపరేట్ చేస్తా అంటే చూసుకుంటా రాస్తా, లేకపోతే లేదు అంతే. దాడకేసి దెంగితే ఆటోమేటిక్ గా ఆన్సర్ గుర్తొస్తుండాలి. అరే చూతే వాడు వీడియో పడరా, పండుకున్నాడు ఎగ్జామ్ అలా. లేపెళ్ళే సాలే, లేపెళ్ళే. ఎవడ్రావు నన్ను లేపింది? వన్ కాయ కోసి ఫ్రై చేసుకొని మండికి స్టఫ్ లెక్క తింటా. అరే బార్కవ్, తాగొచ్చిన ఆవురా నువ్వు, బతుకురా నా అమ్మొడ్డ. అరే సారు మీరా? మా ఫ్రెండ్ ఒకడు మందు తాగి పోరా ఆన్సర్లన్నీ గుర్తొస్తాయని చెప్పిండు. గుర్తొస్తాయని గొప్ప 2 పెగ్గులు వేసిన, కానీ నిద్ర మస్తు వస్తుంది సార్. సో కొంచెం సేపు పండుకుంటా, డిస్టర్బ్ చేయకుండా సార్. మంచి కట్టుబాట్లు ఉన్నాయి కదా మీ దగ్గర. ఏంటమ్మా మీరు కూడా మైక్రో బేటిల్ చదువుతారా? మీరేమన్నా మంచిగా రాస్తారంటే నిన్ను చూస్తుంటే జాలేస్తుంది గానీ ఇక రాసుకోమ్మా, రాసుకో. ఏంటి సార్ ఆమె చీటీలు పెట్టి రాస్తే వదిలేస్తున్నారు? అదే మేము చీటీలు పెట్టి రాస్తే పేపర్ గుంజుకొని అర్ధ గంట రుచుకొని తీరా సాడిజం మొత్తం చల్లబడ్డాక ఆ పేపర్ని ప్రిన్సిపల్ సార్కి ఇచ్చి డిబార్ చేపిస్తారు కదా. అదే మేము చూడకుండా రాసినా డిబార్ చేపిస్తారు, పక్కన దాంట్లో చూసినా డిబార్ చేపిస్తారు. ఏంటి సార్ మీ సాడిజం? బాయ్స్ మనకు కూడా జస్టిస్ కావాలి, మనం కంప్లైంట్ ఇద్దాం ఈ సార్ మీద ప్రిన్సిపాల్ కి. ఇదే ఎర్రి పూకొల్లారా, ఆ అమ్మాయి తెచ్చింది ఇంగ్లీష్ ఎగ్జామ్ చీటీలు రా వారే. ఇలా ఏం ఎగ్జామ్ అనుకున్నారు? కంప్యూటర్ ఎగ్జామ్ రా చూతే. ఓకే సార్, ఓకే. సిస్టర్ నువ్వు రాయి సిస్టర్. నువ్వు రాసుకో అమ్మా, నువ్వు రాసుకో. నిన్నెవడేమనేటోడు లేడు, రాసుకో.
ఎగ్జామ్స్ అయిపోయింది, పెద్ద టెన్షన్ అయిపోయిందిరా. అవును మచ్చా, నిజంగా పెద్ద టెన్షన్ అయిపోయింది. ఎగ్జామ్ టెన్షన్ అయితే అయిపోయింది. ఎగ్జామ్ మంచిగానే రాసినాం కానీ రిజల్ట్స్ గురించి తలుచుకుంటేనే గుడ్లు అనుకుతున్నాయి. అరే నీ గుద్ద ఇన్విజిలేటర్ గారు దెంగ అని పూకల నా మడ్డ. ఎగ్జామ్స్ అయిపోయిందన్న టెన్షన్ అయిపోతే నువ్వు కొత్త టెన్షన్ పెడతాను. సుల్లిగా రిజల్ట్స్ వచ్చినప్పుడు చూసుకుందాంలే పిచ్చి పాడుకోవు. ఇంతకీ బొచ్చుగాడు ఎడిపోయిండ్రా? అరే బా, నువ్వు క్వశ్చన్ పేపర్ చదివి ఆన్సర్ రాసినావా లేకపోతే డైరెక్ట్ ఆన్సర్ రాసినావా? నేను క్వశ్చన్ పేపర్ ఏం చదవలే, డైరెక్ట్ మైక్రో తీసుకోపోయినా లెక్కించి పడి దిగిన. ఎందుకురా ఇట్లా అడుగుతున్నావు? మీరా తాగం కోమా, నేను కూడా డైరెక్ట్ అటాక్ చేసిండ్రా వారి. నేను కూడా రా. కంగ్రాచులేషన్స్ మమాస్. థ్యాంక్ యూ మమ్మా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ కానీ రిజల్ట్స్ కూడా రాలే, ఎందుకు ఇప్పుడే చెప్తున్నావు? నువ్వు చెప్పు. అవును కదా, రిజల్ట్స్ కూడా రాలే, ఎందుకు చెప్పినావురా? అరే మీరు ఫెయిల్ మచ్చా ఎగ్జామ్. దవడకేసి దెంగితే ఇన్విజిలేటర్ గుర్తుకు రావాలి సుల్లి. అన్ని మైక్రోలో ఉన్నట్టు కరెక్ట్ ఎక్కించినాం మేము. అరే మీ గుద్దని ఇన్విజిలేటర్ దెంగ, నీ గుద్దని గుణపంతో దెంగ. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లీక్ అయినాయని అన్ని క్వశ్చన్స్ అన్ని చేంజ్ చేసిల్రా. నువ్వు గుడ్డు లాక మైక్రోలో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ రాసినావు సుల్లి. అవి బతుకుల మొడ్డ. ఒక్కడి కూడా తెలిసిన క్వశ్చన్ ఆన్సర్స్ రాలేరా? మీరు మొడ్డ కూడా శిల్పో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి గైస్. వీడియో ఎట్లుందో పక్కా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.